హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అటుకుల ఉప్మా లేదా పోహా లేదా పులిహార ఏదైనా పేరు ఒకటే కానండి, చేసే విధానం ఒకటే అండి. వీటికి రకరకాల పేర్లు పెట్టేసుకుంటాం మనమే. అయితే నేను ఉప్మా మెథడ్లో చేస్తాను. ముందుగానే అటుకులు తీసుకుని వాటిని ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసు నీళ్ళు పోసేసి నానబెట్టేసుకోండి. ఒకటికి ఒకటి నానబెట్టేసుకుంటే అవి మనం ఉప్మా చేసుకున్నప్పుడు దేనికి అది సపరేట్గా అయిపోతుంది, అంటే తినేటట్టుగా ఉంటుంది చక్కగా. ఇంకా ఏమీ ఇబ్బంది లేకుండా చిమిడిపోకుండా ఉంటుంది. అది నీళ్ళు ఉప్మాకి 1-2 అలా వేస్తాం కదా, అలా అయితే బాగా రాదు ఉప్మా అనేది. ఇలా చేసుకోండి, చక్కగా వస్తుంది. ముందుగా దీనికోసం ఏంటంటే, ఎలా అయితే ఉప్మాకి ఏమేమి కావాలో అల్లం చిన్న ముక్కలుగా తరుక్కుని, ఉల్లిపాయని చీరికలుగా కోసుకొని, పచ్చిమిర్చిని ఒక 2 తీసుకొని, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంకా పల్లీలు వంటికి వేసుకోండి. కొంచెం తినేటప్పుడు కమ్మగా ఉంటుందని వేస్తాము. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, పిల్లల హడావిడిలోనూ వేయడం మర్చిపోయాను. మీరు కరివేపాకు కూడా వేసుకుంటే మరింత బాగుంటుంది. అంతే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. అందులోనే మన పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంకా పల్లీలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి. ఎంత దోరగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. అలానే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతుంది ఉప్మా కాబట్టి. ఇలాగా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఆ తర్వాత అది వేగిపోయిన తర్వాత ఉప్పు వేసుకోండి, కొంచెం సాల్టే వేసుకోండి, కల్లుప్పు గట్ట వేయకండి. ఆ తర్వాత ఎల్లో అంటే పసుపు కూడా వేసుకోండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. వేసేసుకుని అదంతా వేగిపోయిన తర్వాత మన అటుకులను చూపించారు కదా నానబెట్టుకున్నాయి నేను, అవి బాగా నానిపోయినాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని తిప్పేసుకోవడమే అండి. సిమ్లో పెట్టేసి మంటనే. అంతే అండి, రెడీ అయిపోతుంది. అది రెడీ అయిపోయి తిప్పేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఆపేసుకుని ఇదంతా మొత్తం చల్లారిపోవాలి. ఒక 10 మినిట్స్ అన్న చల్లారి పడుతుంది. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవచ్చు లెమన్ అనేది. అప్పుడు మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకి లెమన్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఒక 10 మినిట్స్ మళ్ళీ వదిలేసేయండి. ఆ నిమ్మకాయ అనేది మొత్తం అటుకులకి మొత్తానికి పడుతుంది. అంతే అండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. మనం ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకవేళ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. మనం బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు ఇలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇంకెలాగైనా తీసుకోవచ్చు. అంత రుచికరంగా ఉండే అటుకుల ఉప్మా, అదే పోహా. అంతే అండి. మా వాడైతే తినేసి సూపర్ ఉందని కూడా చెప్పేస్తున్నాడు. ఓకే, వీలైతే ఒకసారి ట్రై చేయండి. కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఫాలో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.